గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా శుభములు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to thank each and everyone for praying for me, for my health. నేను చిన్నప్పటి నుంచి ఎన్నో మరణాపకరమైన పరిస్థితుల నుంచి దేవుడు నన్ను లేవనెత్తాడు. అండ్ మరి నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు రాజ్దూత్లో వెళ్తా ఉంటే మా స్కూల్ దగ్గర ఒక అప్హిల్ ఉంటుంది. ఐ లాస్ట్ కంట్రోల్. ఇమ్మీడియట్గా బండి ఇట్లా తిరిగిపోతే వెంటనే APSRTC బస్ వస్తూ ఉంది. నేను అనుకున్నాను నా తల టైర్ కింద పడిపోవాల్సిందే. బట్ ఇమ్మీడియట్గా దేవుడు వెంట్రుక వాసులో ప్రాణాన్ని కాపాడాడు. అండ్ అట్లాగే 92లో నేను మెడిసిన్ 3rd year చదువుతున్నప్పుడు కిడ్నీ స్టోన్స్తో యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు యూరాలజిస్ట్ సెడ్, after seeing the KEB plain X-ray, kidneys, ureter and bladder, and then he said, I'm surprised to see you alive. ఏ డాక్టర్ అయినా నువ్వు బతుకుంటావు చాలా ఆశ్చర్యంగా ఉందంటే ఎట్లా ఉంటుంది నీకు, నువ్వే డాక్టరే బాబు అని చెప్పి అనుకుంటా. సో ఐఎమ్ సర్ప్రైజ్ టు సీ యూ అలైవ్ అని ఎందుకన్నాడంటే బోత్ కిడ్నీస్లో ద్రాక్ష పళ్ళ గుత్తుల వలె కిడ్నీ స్టోన్స్ ఉండేటప్పటికే ఆయన నీకు ఇదే నా ఫస్ట్ టైం వచ్చింది, పేరు నీకు ఎప్పుడు రాలేదా అంటే ఇదే ఫస్ట్ టైం అని అంటే ఐఎమ్ సర్ప్రైజ్ టు సీ యూ అలైవ్. బట్ అన్ఫార్చునేట్లీ వీ డోంట్ హ్యావ్ ఎక్విప్మెంట్ టు ట్రీట్ యూ. వీఆర్ సెండింగ్ టు నిమ్స్ ఫర్ ద ఫర్దర్ కేర్ అని చెప్పి 1992లో నేను 3rd year మెడిసిన్ చదువుతున్నప్పుడు ఆయన నన్ను నిమ్స్కి మరి పంపించారు. తర్వాత మరి కిడ్నీ స్టోన్స్ అన్ని తీసేశారు. బట్ జనరల్ అనెస్థీషియా పెంటథాల్ సోడియం థయోపెంటాల్ ఇచ్చినప్పుడు ఐ వెంట్ టు ఎనఫిలాక్టిక్ షాక్ బికాస్ ఆఫ్ ది జనరల్ అనెస్థీషియా మెడికేషన్. And I was in hours together in PACU, post anesthesia care unit. ఎందుకంటే నేను ఆ అనెస్థీషియా ఎఫెక్ట్ నుంచి నేను రికవరీ అవ్వలేకపోతున్నాను, డిలేడ్ రికవరీ. బట్ నాకు వాళ్ళు చెప్పలేదు ఎందుకో, బట్ సమ్హౌ దే వర్ ఏబుల్ టు మేనేజ్ అండ్ దెన్ రివైవ్డ్ మీ, దే కుడ్ రివైవ్డ్ మై లైఫ్. అండ్ 99లో మేము వెస్ట్ ఇండీస్ మూవ్ అయినప్పుడు మరి అదే కిడ్నీ స్టోన్స్ వాళ్ళన్నీ క్లియర్ చేసినా మళ్ళా ఫామ్ అయిపోయినాయి. ఐ వాజ్ ఎ ఫ్రీక్వెంట్ స్టోన్ ఫార్మర్. నేను మొదట్లో అనుకున్నాను నాకు గ్లాస్ బాటిల్లో స్టోన్స్ చూపిస్తే ఎన్ని రాళ్ళు నేను ఎప్పుడు మింగానబ్బా అనుకున్నాను. అయితే అప్పుడు ఆయన మింగితే వచ్చేవి కాదు, నీ కిడ్నీలోనే మొదలు తయారయ్యి అన్నాడు. అంటే అట్లాగా అన్ని క్లియర్ చేసిన 92 to 99 విదిన్ 7 years of span అగైన్ బోత్ కిడ్నీస్లో మళ్ళా సేమ్ ద్రాక్ష పళ్ళు గుర్తులు వలె స్టోన్స్ వచ్చేటప్పటికే సేమ్ సిచ్యుయేషన్. వెస్ట్ ఇండీస్, సెయింట్ లూసియా ఇస్ ఏ scenic country, it's an island, but they also didn't have much medical facilities. They said you have only 2 options, either go back to India or go to United States. I didn't have a US visa at that time, so we went back to India, and general anesthesiologist had no clue about my anaphylactic shock. He gave full dose of thiopental, general anesthesia. This time was much worse. Completely respiratory failure లోకి వెళ్ళిపోయాను. ఆ టైంలో నన్ను సేఫ్ హాస్పిటల్కి మూవ్ చేశారు. అండ్ ఐ వాజ్ అండర్ వెంటిలేటర్ సపోర్ట్. సో ఆల్మోస్ట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్తో తెర ముగిసిపోవాల్సిన సిచ్యుయేషన్ నుంచి అగైన్ గాడ్ స్పేర్డ్ మై లైఫ్. సో మరి 92 and 99 నేను నా షర్టు విప్పి చూపించాను అంటే వెనకాతలు అన్ని కత్తిపోట్లలాగా ఉంటాయి. ఐ హ్యాడ్ మల్టిపుల్ ప్రొసీజర్స్ ఫర్ మై కిడ్నీ స్టోన్స్. సో అట్లాంటి మల్టిపుల్ ప్రొసీజర్స్ నుంచి కూడా గాడ్ స్పేర్డ్ మై లైఫ్. అయితే మరి ఆఫ్టర్ టర్నింగ్ 50, రొటీన్ కొలనాస్కోపీలో I was diagnosed with colon cancer, and then they did surgery. They removed the sigmoidectomy, and then they did 12 cycles of chemotherapy, and the follow-up for cancer is 5 years. Surveillance center. Every 3 months, I have to go for blood test. Every 6 months, I have to go for CT scan. Every year, I have to go for colonoscopy. And 4 years, everything is normal. బట్ జూలైలో సిటీ స్కాన్లో లంగ్లో నాడ్యూల్స్ కనబడ్డాయి అండ్ లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అయ్యాయి. సో దే డిడ్ంట్ హ్యావ్ ఎనీ క్లూ.
ఏదైనా రికరెన్స్ రెమిషన్ వస్తుంది విదిన్ 2 years లోనే వస్తుంది. 4 year లో ఏంటిది 4th year లో. సో విల్ జస్ట్ కన్ఫర్మ్ విత్ పెట్ స్కాన్. అండ్ పెట్ స్కాన్ లో చూస్తే సస్పిషియస్ యాక్టివిటీ ఫర్ మెటాస్టేసిస్, అంటే క్యాన్సర్ సెకండరీస్, కోలాన్ దగ్గర ప్రైమరీ, లంగ్స్ లో సెకండరీస్. సో ప్రాబబ్లీ క్యాన్సర్ రిలేటెడ్. యూ హ్యావ్ టు గో ఫర్ బయాప్సీ. సో ఏదో స్కిన్ మీద జరిగితే బయాప్సీ తీసి వెంటనే పంపిస్తారు. లంగ్ లో ఉన్న నాడ్యూల్ని ఎలా చేస్తారు? జనరల్ అనెస్థీషియా ఇచ్చి త్రూ బ్రాంకాస్కోపీ ద్వారా, అల్ట్రాసౌండ్ గైడెడ్, రేడియోలాజికల్ గైడెన్స్ ద్వారా వాళ్ళ లంగ్ లోపలికి వెళ్ళి నాడ్యూల్స్ ని బయాప్సీ చేసి పెథాలజీకి పంపించారు. లింఫ్ నోడ్స్ కూడా పంపించారు. సో పెథాలజీ రిపోర్ట్ ఈస్ ద వర్డిక్ట్. If pathologists say it is cancerous, I have to go for treatment. If pathology says no cancer, there is no treatment. మీకందరికీ తెలుసు, బట్ నేను ఎందుకు ఈ విషయాన్ని నొక్కి వక్కానిస్తున్నానంటే, మరి సిటీ స్కాన్లో మెటాస్టేస్ చూపించి, పెట్ స్కాన్లో మెటాస్టేస్ చూపించి సడన్ గా పెథాలజీ నార్మల్ అయిపోద్దా? కానీ అయ్యింది. దేవునికి స్తోత్రం చెప్దామా? దేవుడు అద్భుత రీతిలో నా ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, మీ ఒక్కరి ప్రార్థన, ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆనర్ చేశారు. అన్ని ప్రేయర్స్ అలాగా దేవుని సన్నిధికి చేరి. I have a broad network. I have friends in San Antonio, friends in Texas, అంటే 4 cities లో. I have network in United States and I have a network in around the globe. అందరికీ పెట్టాను గ్రూప్ లో. ఒకరు అన్నారు, నీ గురించి నువ్వు చేసుకోవచ్చు ప్రార్థన, అందరికీ చెప్పాలా అంటే నాకు బాధేసింది. అంటే నేను తప్పని చేశానా? ఇంతమందిని ప్రార్థన చేయమని అడుగుతున్నాను. మేబీ నేను అడగకుండా ఉండాల్సిందేమో అనుకున్నాను. కానీ ద ప్రేయర్ నెవర్ ఫెయిల్. అందరి ప్రార్థనలు దేవుడు ఆలకించి దేవుడు అద్భుతం చేశాడు. Pathology report completely normal. Can you imagine? Our God is a prayer answered God. He turns our prayer request into praise report. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. అది కాదు, నీ ప్రేమే నన్ను ఆదరించింది. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపణ ఎదలో.
చెదరిన మనసే నూతనమాయన మనుగడయే మరో మలుపు తిరిగేనా మనుగడయే మరో మలుపు తిరిగేనా ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను సమయోచితమైన నీ కృపే నన్ను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను బలసూచకమైన మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా సంఘక్షేమమే నా ప్రాణమాయనా సంఘక్షేమమే నా ప్రాణమాయనా నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను. Praise the Lord. Hallelujah.